కాంగ్రెస్ నుంచి జూమ్లేలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిఎన్ఏ. కత్తి వెంకటస్వామి గారు, ముందుగా మీరు చెప్పండి. ఇప్పుడు గణపతి దశాబ్దాల పాటు మావోయిస్టు సిద్ధాంతాన్ని నడిపిన గణపతి ఇప్పుడు లొంగిపోవడం ఎలా చూడొచ్చు? లొంగాలని అందరూ కోరుకుంటున్నారు. ఒకవేళ లొంగిపోతే అది ఉద్యమానికి ఏమన్నా వెనుకడుగు అవుతుందా? ఎలా చూడొచ్చు? అంటే సమాజంలో వస్తున్నటువంటి మార్పును దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు కాదు, మేము స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పటి నుంచి కూడా మేము అంటే ప్రత్యక్షంగా ఈ పోరాటంలో వైరి వర్గాలుగా ఉన్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను. నక్సల్స్, రాడికల్స్ సంబంధించి నేను ఏబీపీలో పనిచేశాను. సో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం మేము. ఇది ఇవాళ అంటే నక్సలైట్ల భావజాలంతో ఉన్న వాళ్ళు గన్ వదిలిపెట్టి సమాజంలోకి రావాలని ఒక నిర్ణయం మొత్తం పార్టీ మొత్తం పరంగా తీసుకోవడం అనేది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తాను. ఎందుకంటే దాంతో పెద్దగా అంటే ముందు నుంచి కూడా పెద్దగా ఉపయోగం లేదు, అది కరెక్ట్ కాదు అనేటువంటి భావన ఉన్న పార్ట్ ఆఫ్ సమాజం ఉంది. దాంతో మార్పు తీసుకొస్తామనేటువంటి మిత్రులు ఇక ఇప్పుడు ఈ ఇంతకన్నా గణపతి గారి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఉన్న వీళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ వెళ్ళడంలో చాలా నిబద్ధత, అంటే సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నక్సల్స్ కారణంగానే దొరతనం పోయిందనేది చాలా మార్పులు వచ్చినాయి. కొంత స్వేచ్ఛ సమాజంలో వచ్చిందనేటువంటిది ఎవరు కాదనలేనటువంటి సత్యం. సో వాళ్ళు దానికి కమిట్ అయి వెళ్ళినారు. బట్ వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం సమాజంలో మార్పు రావాలని కోరుకోవడము, దానికోసం ప్రయత్నం చేయడం మంచి ఆలోచన, మంచిది, సామాజిక బాధ్యత. కానీ ఎంచుకున్న మార్గం సరైనది కాని కారణంగానే ఇవాళ 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు గన్ డౌన్ చేయాల్సినటువంటి పరిస్థితి, అనివార్యత కొంత ఏర్పడింది. సో ఇది మంచి పరిణామమే. కొంత ప్రశాంతత ఏర్పడతాయి సమాజంలో. వాళ్ళు సమాజంలో చాలా పెద్ద త్యాగం చేసి వచ్చినటువంటి వ్యక్తులుగా రేపు సమాజంలో గుర్తింపు పొంది సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పులో వారు ఉండి సమాజం వైపు నుంచి సామాజిక మార్పులకు, సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా వాళ్ళు మిగతా జీవితాన్ని కూడా గడిపితే అది బాగానే ఉంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. వాళ్ళు అలాగే అంటే వాళ్ళు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు ఏదో ప్రాణాలకు తెగించే, ప్రాణాలు లెక్క చేయకుండా పోయిన వాళ్ళు ప్రాణ భిక్ష కోసమో ప్రాణాల కోసమో భయపడి వచ్చిందని అనుకోవట్లేదు. వచ్చినటువంటి మార్పును వాళ్ళు అర్థం చేసుకొని గన్ డౌన్ చేసిండ్రు. సో అది ప్రభుత్వ విజయంగానో లేకపోతే వాళ్ళ ఓటమిగానో నేను భావిస్తలేను. డెఫినెట్ గా ఇది సమాజంలో ఒక మార్పుకు సంకేతంగా నేను భావిస్తున్నాను. ఆ రకమైనటువంటి మార్పు రావాలని సమాజం మొత్తం కోరుకుంటుంది, వాళ్ళ కుటుంబాలతో సహా సమాజం మొత్తం కోరుకుంటుంది. ఆ దిశగానే ఈ మార్పులు జరిగినాయి. దాన్ని నేను మంచి పరిణామంగా నేను భావిస్తాను. జంపన్న గారు, మీరు మావోయిస్ట్ గా చాలా కాలంగా ఉన్నారు కాబట్టి దశాబ్దాల పాటు మావోయిస్టు సిద్ధాంతాన్ని నడిపిన ఈ ఇప్పుడు